నా సరసు బ్రతికే ఉంది. నేను చూశానని చెప్పిన ప్రతిసారి మీరు నన్ను పిచ్చోళ్ళ చూశారు కదా. ఇదిగో ఇప్పుడు అందరు కళ్ళు బాగా తెరిచి చూడండి. నా సరసు నా కోసం తిరిగి వచ్చింది. నా భార్యని నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. మేమిద్దరం ఒక్కటే, మా ప్రాణం ఒక్కటే. ఇప్పుడైనా నమ్ముతారా? ఇప్పుడైనా నమ్ముతారా? కళ్ళ ముందు కనపడుతుంటే నమ్మకుండా ఎలా ఉంటావు? రాహుల్, ఇన్ని రోజులు నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. సరసు తిరిగి వచ్చిందని సారీ చెప్పగానే సరే అని జరిగిందంతా మర్చిపోతాను అని మాత్రం అనుకోవద్దు. నంబర్ 1 కోడలికి అత్తగారు. దానికి టైం పడుతుంది. పర్వాలేదు నాన్న, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు. నాకు అది చాలు. ఇన్నాళ్ళు దూరమైన ఆనందం నీ కళ్ళల్లో చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనఫ్ రాహుల్. నాకు సరిపోదు. డాక్టర్, నేను ఇప్పుడంతా పర్ఫెక్ట్ డాక్టర్. నాకే ప్రాబ్లం లేదు. నా ప్రాణం నా దగ్గరికి వచ్చేసింది. ఇక నాకేం కాదు. మీరే టెస్టులు కావాలని చేసుకోండి. ఎన్ని ఇంజెక్షన్లు అయినా చేయండి. చేయండి డాక్టర్, చేయండి. యా రాహుల్, ఓకే. మేడం, మీరంతా బయట వెయిట్ చేయండి మేడం. సరసు సరసు సరసు, నువ్వు ఎక్కడికే వెళ్ళదు. నానా రాహుల్, అర్థం చేసుకోనన్నా. నీకు వైద్యం జరగాలంటే మేము బయటే కదా ఉండాల్సింది. మేమందరం బయటే ఉంటాం, ఎక్కడికి వెళ్ళం. నువ్వు డాక్టర్ గారు చెప్పినట్టే విను. డాడ్, మా ఆవిడ్ని మీ ఆవిడ ఏం అనకుండా చూసుకోండి. నేను ఏమీ అనను. ఐ ప్రామిస్. నేను నమ్మను. డాడ్, నా సరసు జాగ్రత్త. అలాగే నా, నువ్వేం ఆలోచించు, నేనున్నాను కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూసావా అమ్మా, ఒక్కసారి నిన్ను చూసినందుకే వాడిలో ఎంత మార్పు వచ్చిందో. ఇదేనమ్మా నేను కోరుకున్నది. కానీ ఇలా అబద్ధం చెప్పి మోసం చేయడం. అయ్యయ్యో, అది మోసం కాదమ్మా. ఇది వైద్యం అని డాక్టర్ గారే చెప్పారు కదా. మా రాహుల్ కోలుకునేంత వరకు నువ్వు సరస్సు అని నమ్మిస్తే చాలు. నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటానమ్మా. సరేనండి, నేను వెళ్తాను. మా నాన్న సర్జరీ పూర్తయ్యే ఉంటుంది. నువ్వు చేస్తున్న సహాయానికి నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. మా నాన్న ఆపరేషన్ కి ఏ ఆటంకం లేకుండా మీరు చూసుకున్నారు. అది చాలండి నాకు. ఉంటాను. సంధ్య, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావక్క? తెలిసిన డాక్టర్ గారు కనిపిస్తే మాట్లాడొస్తున్నాను. డాక్టర్ గారు ఇంకా బయటికి రాలేదు కదమ్మా. మీ
నాన్నకి ఎలా ఉందో ఏంటోనని కొంచెం భయంగా ఉంది. భయం ఎందుకమ్మా, అంతా మంచి జరుగుతుంది. డాక్టర్ గారు, మా నాన్నగారికి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ అయిందండి. 4 to 5 అవర్స్ లో కాన్షియస్ లోకి వస్తారు. ఏ ప్రాబ్లము ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కాదమ్మా, నేనే మీకు సారీ చెప్పాలి. ఒక డాక్టర్గా పేషెంట్ ప్రాణం కాపాడటం కన్నా ఫీజు కట్టడమే ముఖ్యమన్నట్టు మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. ఒక ఎంప్లాయీగా రూల్స్ ఫాలో అయ్యారు. ఒక డాక్టర్ గా మా నాన్నని సేవ్ చేశారు. అది చాలు డాక్టర్. అదంతా నువ్వు సమయానికి డబ్బు అరేంజ్ చేయడం వల్లే సాధ్యమైందమ్మా. ఇలాంటి కూతుర్ని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులమ్మా. అవును బ్రాహ్మణి, డబ్బెలా సర్దుబాటైంది? చెప్పు బ్రాహ్మణి, అంత డబ్బు ఎలా వచ్చింది నీకు? నీకు సాయం చేసిందెవరు? అదంతా ఇప్పుడు ఎందుకమ్మా, తర్వాత చెప్తాను. తర్వాత అంటే ఇప్పుడే. అబ్బా అమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు కదా. అక్కేదో తప్పు చేసినట్టు అలా నిలదీస్తావేంటి? తర్వాత చెప్తానంటుంది కదా, వదిలేయమ్మా. ఏదో తెలుసుకుందామని అడిగానులేవే. అయినా నా బంగారు తల్లి ఎప్పుడు ఏ తప్పు చేయదని, ఈ అమ్మ మాట జవ దాటదని నాకు మాత్రం తెలీదా? సారీ అమ్మా, నాన్న కోసం నీ నమ్మకాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది. సమయానికి వాగ్దేవి గారిచ్చిన డబ్బు వల్ల నాన్న సేవ్ అయ్యారు. వాగ్దేవి గారి అబ్బాయి కూడా సేవ్ అవ్వాలి. డాక్టర్, డాక్టర్, మా రాహుల్ ఎలా ఉన్నాడు? మరేం పర్లేదండి. ఒక మనిషి సంతోషానికి మించిన మందు లేదంటారు కదా. ప్రస్తుతం ఆ కండిషన్లోనే చాలా హ్యాపీగా ఉన్నాడు. నా ప్రయత్నం కన్నా సరస్సు రూపం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇలాంటి సహాయం చేయడం ఆ అమ్మాయి గొప్పతనం, మా అదృష్టం డాక్టర్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయి రాహుల్కి దగ్గరగా ఉన్నంత కాలం ఏ సమస్య ఉండదు. కానీ దూరం అయితే మాత్రం రాహుల్ పూర్వస్థితికి వచ్చేస్తాడు. మెంటల్గా, ఫిజికల్గా రాహుల్ని రికవరీ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. లేదు డాక్టర్, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత నాది. డాక్టర్, వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి మేడం. డాక్టర్, మరేం పర్వాలేదు మేడం. మీరిక రాహుల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మేడం. డాడ్, నా సరస్సు ఎక్కడా? చెప్పండి డాడ్. పంపించేశారా? నీ నార్మల్ అయిపోగానే అవసరం లేదని పంపించేశారా? అడుగుతుంది మిమ్మల్ని. రాహుల్, సరస్సు ఎక్కడికి వెళ్ళలేదు, మన ఇంటి దగ్గరే ఉంది. మన ఇంటికి వెళ్ళిందా? నేను రాకుండా ఎలా వెళ్తుంది? నిజమే చెప్తున్నారా? నిజమే రాహుల్, నువ్వొచ్చేసరికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి అని ఈ ఇంటి దగ్గరే వెయిట్ చేస్తోంది. నా సరస్సు లేకుండా నేనిక్కడెందుకు?
నేను ఇంటికి వెళ్తాను. రాహుల్ రాహుల్ వెయిట్ రాహుల్, సెలైన్ ఎక్కుతుంది కదా, అది ఫినిష్ అయ్యాక వెళదువు గాని. లేదు డాక్టర్, అంత టైం నా దగ్గర లేదు. నిన్న సరస్సును చూడాలి అంతే. ఇన్నాళ్ళు నేను నా సరస్సు కోసం ఎదురు చూశాను. ఇప్పుడు నా సరస్సు నా కోసం ఎదురు చూస్తుంది. క్షణం కూడా వృధా చేయలేను, వెయిట్ చేయలేను. నా మాట విను. రాహుల్ 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 ప్లీజ్ రాహుల్. చెప్పింది గుర్తుంది కదా మేడం, ఆ అమ్మాయి విషయంలో, రాహుల్ విషయంలో మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఓకే డాక్టర్. బ్రాహ్మణి నిజంగా ఇంట్లోనే ఉందా? అవునండి, ఆల్రెడీ తనని వెళ్ళమని చెప్పాను. ఈ పాటికి తన ఇంట్లోనే ఉండుంటుంది. తేజ, హాస్పిటల్ బిల్ అండ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి మనం కూడా బయలుదేరదాం. ఓకే మేడం. ఇలాంటి ఇల్లు, సారీ ప్యాలెస్ నీ జన్మలో ఎప్పుడు చూసుండవు. అలాంటిది ఈ ప్యాలెస్ లోనే రేపటి నుంచి ఉండబోతున్నావు. చాలా లక్కీ కదా నువ్వు. నేను కాదు లక్కీ, మీరు నన్నొప్పించి బతిమాలి మీరు తీసుకొచ్చారు. నేను రాలేదు కదా. అదే కదా మా బాధ. ఏంటి? ఏం లేదు, నువ్వు మా పాలిట అదృష్టం అని అంటున్నాను. హలో ఆంటీ. యా ప్రీతి, ఎక్కడున్నారు? ఇప్పుడే నేను సరసు అదే రమ్మిని ఇంటికి వచ్చేసాం. సరే, రాహుల్ సరస్సు ఇంటి దగ్గర ఉందని చెప్తే చూడాలని బయలుదేరాడు. మేమందరం కలిసే వస్తున్నాం. ఓకే ఆంటీ. బ్రాహ్మణికి ఇల్లంతా చూపించు. కొత్తదనం లేకుండా చూడు. తనని సరస్సులాగా రెడీ అవ్వమని చెప్పు. రాహుల్ ఇంటికొచ్చేసరికి హారతి పళ్లెంతో దిష్టి తీయడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. సరే ఆంటీ, నేను చెప్తాను. ప్రీతి, బీ కేర్ఫుల్. రాహుల్ సరస్సు కోసమే వస్తున్నాడు. అక్కడ ఉన్నది సరస్సు కాదు, బ్రాహ్మణి అనే డౌట్ రాకుండా నువ్వే చూసుకోవాలి. మీరంతా ప్రత్యేకంగా చెప్పాలా? ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, బాయ్. ఏమైంది? ఏముంటుంది, తప్పక తీసుకొచ్చాను కదా. నీకు యాక్టింగ్ స్కిల్స్ నేర్పించమంటున్నారు ఆంటీ. చేపకి ఈత నేర్పించడం ఎందుకు అని నా ఫీలింగ్. నాకేం రాకపోయినా పర్వాలేదు, కానీ నీకు నేర్పించాల్సినవి చాలా ఉన్నాయి. వెళ్దామా? ఇక్కడే నిలబెట్టి సోచ్ చెప్తావా? పద వెళ్దాం. ఎవరినైతే బయటికి గెంటేయాలనుకున్నానో అలాంటి దానికే గైడ్ గా రావడం నా కర్మ. ఇదేంటిది,
ఇదేది ఇంత పర్టికులర్ గా చూస్తోంది? ఇది నిజంగా బ్రాహ్మణియేనా లేక వాణిలా ఇంకో అవతారం ఎత్తిందా? ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఆ అవార్డు అక్కడే ఉంటుందని నీకెలా తెలుసు? ఈ ఇల్లు, ఈ ఇంట్లో వస్తువుల గురించి నీకు ముందే తెలుసు అంటే నువ్వు బ్రాహ్మణివి కాదు, సరసువే కదా? నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? అవార్డు కింద పడిపోయి ఉంటే దాన్ని తీసి ఇక్కడ సెంటర్ లో పెట్టాను. దానికి నువ్వేదేదో ఇమాజిన్ చేసుకుంటావు సంబంధం లేకుండా. ఈ ఇంటికి క్వీన్ ని నేనే. మా వాళ్ళు రావడానికి టైం పడుతుంది. సరసు, సరసు కాదు, బ్రాహ్మణి. సరస్సులా ఉన్న మరో అమ్మాయి తనే. సేమ్ టు సేమ్ సరసులాగే ఉన్నావు. అయినా వనజక్క, ఏంటిది? పవిత్రమైన ఇంటిని ఎవరూ లేకపోతే పార్టీ హౌస్ చేసేస్తారా? అంటే సరదాగా ఫ్రెండ్స్ వస్తే చిల్ అవుతున్నాం. ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారు, అప్పుడు ఇంకా చిల్ అవ్వచ్చు. మేడమా, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ పార్టీ అయిపోయింది, మీరంతా గో టు హోమ్. లేకండి, వెళ్ళండి. వెళ్ళవే బాబు.
దీన్ని ఏదో ఒక విధంగా ఆంటీ చెప్పినట్టు కాకుండా ఇక్కడ డాన్స్ ఆడించి దీన్ని బుక్ చేయాలి. వనజక్క, వనజక్క, ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఉండని వనజక్క, డాన్స్ చేద్దాం. డాన్స్